ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? ఇమిడియట్ గా రిజల్ట్స్ దట్టు జెన్యూన్ గా 100% యాక్యురేట్ గా వస్తాయి. రిపోర్ట్స్ ఎలా వస్తాయో ఏమో. మన చేతుల్లో ఏముంది? అంతా మిషన్ లో వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది. అమ్మా, మా దగ్గర ఇంతవరకు 99% పాజిటివ్ గానే వచ్చాయి. మాకు రోజు 2-3 స్వీట్లు పంచుతూనే ఉంటారు. మీరేం టెన్షన్ పడకండి, పాజిటివ్ గానే వస్తాయి. నువ్వన్న ఒక్క మాట వల్ల మన పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. అయినా ఓ నోరేసుకుని పడిపోవడమేనా? కాస్త కంట్రోల్లో ఉంటే ఈ తిప్పలు వచ్చేవి కాదు కదా. వీళ్ళన్నట్టు పాజిటివ్ గానే వచ్చాయనుకో, నీ ఓవర్ యాక్షన్ కి డబుల్ డోస్ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళు నిన్ను నన్ను రోడ్డు మీదకి విసిరేస్తారు. నీకు దండం పెడతానే సౌమ్య. అసలే టెన్షన్ పడి చస్తుంటే నువ్వు నన్ను ఇంకేలా భయపడతావేంటి? నీ మాటలకే నా గుండె ఆగిపోయేటట్టుంది. నువ్వు ధైర్యం చెప్పి కాస్త టెన్షన్ తగ్గిస్తే ఏం చెయ్యాలని నేను ఆలోచిస్తాను కదా. ఏంటి డియర్, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? నో ఫియర్, ఈ శేషు ఈజ్ హియర్. హియరే. నువ్వు పక్కనుంటే కొరకాచు బొడ్డులో పెట్టుకున్నట్టే. నాకు ఆ టెన్షన్ కన్నా నీ టెన్షన్ ఎక్కువైంది. తగుదునమ్మా అని టైంకి దిగావు. ఇంట్లో ఉంటారా మగడా అంటే వెళ్ళు వెళ్ళు ఏం కాదు అని బయటికి గెంటినట్టు గెంటావు. చూడు, అరికాళ్ళు అరిచేతులు చోటలు పట్టి చేస్తున్నాయి. ఏంటి ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి? రిజల్ట్ పాజిటివ్ గా వస్తుందనే కదా. నా మాట వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో సమానం. యాత వాత ఆ దేవుడే అడ్డొచ్చినా, ఎవరు ఎవరి రాతలు గీతలు మార్చినా శేషు పలుకుతాడు, తథాస్తు దేవతలు తథాస్తు అంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, రిజల్ట్ నెగిటివ్ గానే వస్తుంది. నమ్మకం లేకపోతే పందెంకాయ. నీ పందాలు డప్పాలు నాకు కొత్తేం కాదు. నీ జోకులాపి అవతలకి వెళ్ళు. నువ్వెన్ని టక్కుటమారు విద్యలు ప్రదర్శించినా రూపాయి జారను, దేవుడొచ్చి అడిగినా ఇవ్వను. ఓకే, ఇవాళ కాకపోతే రేపైనా. ఎలా తెలుస్తుంది శేషు నీకు ముందే? చెప్పవా డియర్ అంటూ నా కాళ్ల బేరానికి రాకపోవు. అప్పుడు చెప్తా నీ సంగతి. శేషు అంటే శివుడి మెడలో ఉండేవాడు, విష్ణుమూర్తి తలాపునుండేవాడు. ఇద్దరు మైండ్ వాయిస్లు నాకే వినబడుతూ ఉంటాయి. అందుకే ఫ్యూచర్ చెప్పేస్తూ ఉంటాను. మీరు నమ్మడం లేదు కదా, మీ కర్మ. తిరిగి వచ్చానని తేలిగ్గా ఉందేమో, నన్ను వెతుక్కుంటూ తిరగాల్సిన టైం వస్తుంది. జాగ్రత్త. వీళ్ళని నమ్మితే మోసపోతావు. ఎన్నిసార్లు మోసపోతావురా? వీళ్ళు మళ్ళీ ఓ 2-3 నెలలు ఇంట్లో తిష్ట వేయటానికి పన్నాగం పన్నుతున్నారు. ఇలా టెస్టులు అని ఆఖరికి నెగిటివ్ ని పాజిటివ్ చేస్తారా వీళ్ళు? బాబు, ఇక్కడ షుగర్ టెస్ట్కి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చే రూమ్ ఎక్కడా? దాటొచ్చినట్టున్నాను, దారి తెలియట్లేదు. కాస్త చెప్తారా బాబు? నిన్నే. ఏమన్నారు? అదే బాబు, షుగర్ టెస్ట్ ఎక్కడ చేస్తారా అని అడుగుతున్నాను. దారి తెలియట్లేదు, చెప్తారా? అటు వెళ్ళండి. ఏమనుకోకపోతే నన్ను అక్కడికి తీసుకెళ్తావు బాబు? చూపు సన్నగిల్లింది, కన్ఫ్యూజ్ అవుతానేమోనని. సరే పదండి. ఎటు వెళ్ళారో ఏంటో, ఇంతవరకు రాలేదు.
అమ్మా, ముసలాయన్ని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదండి. షుగర్ టెస్ట్ కోసమని వచ్చామమ్మా. స్లిప్ పట్టుకుని ఇప్పుడే వస్తానని వెళ్ళారు. మతి తప్పిన మనిషి, దారి తప్పారేమో. అమ్మా, కాస్త నన్ను ఆ బ్లడ్ ఇచ్చే రూమ్ దగ్గరికి తీసుకువెళ్తావా అమ్మా? సరే రా. పదండి పదండి అమ్మా, రండి. ఎక్కడికెళ్ళావయ్యా? దారి తప్పానే, ఈ బాబు తీసుకొచ్చాడు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? 50 ఏళ్ల నడే దారి తప్పి నీకు దూరం అయ్యాను. కొడగట్టి కొండెక్కే దీపానికి చేతులు అడ్డుపెట్టి వెలిగించి బతికించావు. ఇంకా ఇప్పుడేం దారి తప్పుతానే? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకయ్యా? నిన్ను నిర్లక్ష్యం చేసి నీ దారి నిన్ను వదిలేసి నా దారి చూసుకున్నాను. మన్నించి ఆదరించావు. నువ్వు ఎందుకన్నా నా మనసు మర్చిపోదుగా. మీరు భార్యాభర్తలు అనుకుంటాను, కలిసి రాలేదా? వీళ్ళ కథలో ఏదో విషాదం ఉన్నట్టుంది. కలిసే వచ్చావు నాయనా. బ్లడ్ శాంపిల్ ఇస్తానని వచ్చారు. ఎంతకీ రాకపోతే కంగారు పడి ఇదిగో ఈ అమ్మాయిని బతిమిలాడుకుంటే ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ మధ్య కలిసాం, 50 ఏళ్ల ఎడబాటు తర్వాత. మీ పిల్లలెవరూ తీసుకురాలేకపోయారా? పిల్లలు చెప్పుడు మాటలు విని నేను దీన్ని వదిలేశాను. ప్రైవసీలంటూ వాళ్ళు నన్ను వదిలేశారు. అప్పుడు గాని నా తప్పు నాకు అర్థం కాలేదు. నాకు నేనే భారం అనుకున్నాను. కానీ ఇదే బంధమని, ఇదే బాధ్యతని, కట్టుకున్న వాడినని కన్న బిడ్డల పసిపిల్లవాడిలా చూసుకుంటూ నన్ను బతికించుకుంటుంది. చూశావుగా అమ్మా, కాసేపు కనపడకపోతే కంగారు పడి నీ సాయం కోరింది. అమ్మా, బాధపడకండి. బాధ కాదమ్మా, పసుపు కుంకాల భయం. నేనంటే దానికి ప్రాణం. పిలువు తెలియక కష్టాలు పెట్టిన కసాయివాణ్ణమ్మా నేను. డాక్టర్ గారు రాసిచ్చిన కాగితం ఏది? ఇదిగో. అమ్మా, ఇటువంటి నేను ఇస్తాను. ఊరుకోవే, ఏడవు. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అహం. వయసులో ఉన్నప్పుడు తాను తగ్గలేదు, నేను తగ్గలేదు. నేనేం తప్పు చేశానని అది తగ్గలేదు. తగ్గితే ఏం పోయిందని నేను తగ్గలేదు. నువ్వెంత అని గొడవ పెట్టుకున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే సుప్పనాతులు శూర్పణఖలు ఉంటారుగా, నాకు బాగా ఎగేశారు. అపార్థం చేసుకున్నాం. చీపో అని వదిలేసి వెళ్ళిపోయా. నన్ను నా కొడుకులు చీ అన్న తర్వాత కానీ నాకు పశ్చాత్తాపం కలగలేదు. దారి చూపించి సాయం చేశారు. వయసు చాదస్తమో ఏంటో మా గురించి చెప్పి మిమ్మల్ని విసిగించినట్టున్నాం. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. మీరు వెళ్ళండి బాబు. బాబు, ఒక్క నిమిషం. మీరిద్దరూ భార్యాభర్తలా?
ఇందాకటి నుంచి మేం మాట్లాడుతుంటే మీరు ఇలాగే చూసుకుంటున్నారు, స్వభావంగా ఉన్నారు. ఇప్పుడు చెరో వైపుకి కదులుతున్నారు. అందుకే ఆయన అడిగినట్టున్నారు. ఏమనుకోకండి. పర్వాలేదండి. అసలు విషయం చెప్పలేదు. మీరు భార్యాభర్తలేనా? అయినా కాకపోయినా పెద్దవాడిగా అనుభవంతో చెప్తున్నాను. చిన్నవాళ్ళు మీరు వేరేనా? మీకు జీవితాలుంటాయి కదా. మేం చేసిన పొరపాటును కూడా మీరు మీ జీవితంలో చేయకండి. వయసులో ఉన్నప్పుడు ధ్యాస సంపాదన మీదే ఉంటుంది. కట్టుకున్నదే కదా పడుంటుందని మగాడు అనుకుంటాడు. బాధ్యత మోస్తున్నాను కదా చులకన అని భార్య అనుకుంటుంది. భార్యాభర్తల మధ్య పోటీలు ఉండకూడదు, సర్దుబాట్లుండాలి. నాలాగే అందరికీ ఇంత గొప్ప మనసున్న భార్య దొరక్కపోవచ్చు. వృద్ధాప్యంలో ఒంటరితనం బ్రతుకు మీద ఆశ చంపేస్తుంది. పోతే బావుండనిపిస్తుంది. తోడున్నప్పుడే చివరిదాకా బ్రతకొచ్చు అన్న ధైర్యం వస్తుంది. కన్ను మూసే టైంలో ఒకళ్ళెదురుగా ఒకళ్ళుంటే అదో తృప్తి. ఎందుకయ్యా అలాంటి మాటలు మాట్లాడతావు? అది వాళ్ళు తాళికిచ్చే విలువ. సంసారానికి నమ్మకం పునాది. అది కృంగిపోతే బతుకు నిలబడదు. మాకిప్పుడు మిగిలిందేంటో తెలుసా? ఒకరి కన్నీళ్లు ఒకరు తుడవగలమనే చిన్న సంతోషం. క్షమాగుణం స్త్రీకున్న కనపడని ఆభరణం. నగలు చేయించాను, ఆస్తులు కూడబెట్టాను అని మగవాడు గర్వంగా ఫీలవుతాడు. కానీ వాళ్ళు ఒక్క పలకరింపుకే పరవశించిపోతారు. నేను దాన్ని పూచిక పుల్లలా చూసినా అది నన్ను ఇప్పటికీ నెత్తిన పెట్టి చూసుకుంటుంది బాబు. సీతారామయ్య గారు, నేనేనమ్మా. రండి, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాను. వస్తున్నానమ్మా. మిమ్మల్ని విసిగించానేమో, ఏమనుకోకండి. పర్లేదండి. వస్తామయ్యా, వస్తామమ్మా. అమ్మా ఉంటావమ్మా. భగవంతుడా, ఈసారి రిజల్ట్స్ పాజిటివ్ గా రావాలి. అందరం కలిసి ఉండాలి. అలా జరిగేలా చేయి స్వామి. మేము మా అమ్మా నాన్నలతో కలిసి ఉండాలి. చిన్నప్పటి నుంచి మా మనసులో ఉన్న కోరిక అది. ఈ రిజల్ట్ పాజిటివ్గా వచ్చేటట్టు చూడు స్వామి. రిపోర్ట్స్ పాజిటివ్ గా వస్తే కానీ మేం గుణాగారి పిల్లలమని ప్రపంచానికి గర్వంగా చెప్పుకోగలుగుతాం. తల దించుకునే పరిస్థితి రాకుండా కాపాడు తండ్రి. రిజల్ట్ పాజిటివ్ గా రాగానే కాలి నడకన నీ కొండకొచ్చి 100 కొబ్బరికాయలు కొడతాను. ఎప్పుడు నేనేం కోరుకోలేదు స్వామి. ఫస్ట్ టైం ఈ ఒక్క కోరిక ఎలాగైనా నెరవేర్చు. అమ్మ పరిస్థితి చూస్తే భయమేస్తుంది. నాన్నని పలకరించాలంటే బెరుగ్గా ఉంది. అక్కతో పాటే నేను కాలినడకన నీ కొండకొచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాను స్వామి. 108 బిందెలతో అభిషేకం చేస్తాను.
బాబు, మీ నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అసలు మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అహం వయసులో ఉన్నప్పుడు తాను తగ్గలేదు. నేను తగ్గలేదు. మీరిద్దరు భార్యాభర్తలా? మీరు భార్యాభర్తలేనా? మేం చేసిన పొరపాటును కూడా మీరు మీ జీవితంలో చేయకండి. భార్యాభర్తల మధ్య పోటీలు ఉండకూడదు, సర్దుబాట్లు ఉండాలి. నాన్న నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా నాకు తెలుసు నాన్న, మీరు మా గురించి నెగిటివ్ గా ఆలోచించారని మాకు తెలుసు. ఆ రిపోర్ట్స్ మీరు నమ్మరని, వాటిని అస్సలు పట్టించుకోరని, లెక్కలోకి తీసుకోరని చాలా నమ్మకం. మీకు మా మీద ప్రేమ ఉందని తెలుసు, అందుకే మాతో మాట్లాడడానికి పిలిచారు కదా. మీరు మమ్మల్ని ప్రేమిస్తారని, ఆదరిస్తారని, దగ్గరికి తీసుకుంటారని మాకు తెలుసు నాన్న. మీ నాన్నగారు ఆయన కదా? ఈయనే మా నాన్న. మిమ్మల్ని పిలిచింది ఆయన కదా? ఆయన కదా మీ నాన్న? కాదు, ఈయనే మా నాన్న. సారీ, ఆయన తన పిల్లల్ని పిలవమంటే మీరే వాళ్ళనుకున్నాను. హే గుణ, వాట్ ఏ సర్ప్రైజ్! నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. నేను ఈ మధ్య హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఎలా ఉన్నావు? వీళ్ళు మీ పిల్లలా? వైజాగ్లో ఉన్నప్పుడు నీకు ఒకడే కొడుకని విన్నాను. మరి ఇద్దరని చెప్పలేదు? డాడీ, మీరు ఇక్కడున్నారా? నేను అక్క అక్కడంతా వెతుకుతున్నాం. గుణ, మై సన్ శాండిలియా, మై డాటర్ సునీత. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, ఇందాక DNA శాంపుల్ తీసుకునేటప్పుడు మీ సైన్ తీసుకోవడం మర్చిపోయాను. మీ ముగ్గురు సైన్ చేయండి. థ్యాంక్ యూ.
అదేంటి గుణ డిఎన్ఏ శాంపిల్స్ సైన్ అంటున్నారు? నీకు వీళ్ళకి డిఎన్ఏ టెస్టా? అంటే వీళ్ళు నీ పిల్లలు కాదా? ఎవరు వీళ్ళు? నేను హక్ చేసుకుని అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళేమో సిగ్నేచర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. లేదు, ఈయన మా నాన్నే. ఏ ఎవరే మీ నాన్న? దారిని పోయే వాళ్ళందరికీ నా తమ్ముడు నాన్న అవుతాడా? మీరు నాన్న అని పిలవటానికి నా తమ్ముడే దొరికాడా? సిటీలో ఇలాంటి అనాథ ప్రేతాలు చాలా తిరుగుతున్నాయి. నాన్న నాన్న అని 10 మందిలో వెంటపడ్డం, తర్వాత వేధించి డబ్బులు లాగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళండి పక్కకి. సారీ అండి, మీరు పొరపాటు పడ్డారు. వీళ్ళు గుణ పిల్లలు కాదు. లక్ష్మి, ఈ సంగతి నీకు తెలుసా? ఏంటక్క? ఎవరో మహాతల్లి 3 పిల్లల తల్లంట. అందులో 2 పిల్లలకు ఎవరైతే మీ తండ్రి అని చెప్పిందో వాళ్ళు ఆయన పిల్లలు కాదంట. అలా అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చినా నమ్మకం కుదరక మళ్ళీ ఇంకోసారి టెస్ట్కి వచ్చారంట. కాని పిల్లలకు ఎన్నిసార్లు టెస్ట్ చేస్తే మాత్రం అవునని వస్తుందా ఏంటి? ఒకళ్ళనంటే మేనేజ్ చేసేదేమో, ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తుంది? నువ్వొక పిచ్చిదానివే. ఆ 2 కవలలంట. కవలలైనా కాకపోయినా మొగుడికి దూరమై వేరే వాడితో పిల్లల్ని కన్నాక డిఎన్ఏలో కాదని రాక అవుననొస్తుందా ఏంటి? ఏమోలే, పద. నువ్వు హద్దు మీరితే నా సహనం చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొకసారి ఇలా మాట్లాడితే 4 చీరేస్తాను, జాగ్రత్త.